ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయం మర్చిపోయి అహంకారం తలకెక్కితే భగవంతుడు కూడా కాపాడలేడు. నేను ముఖ్యమంత్రి అంటే రాజు కంటే చక్రవర్తి కంటే నేను ఏది అనుకుంటే అది రూల్ అనుకునే ఒక బరితెగింపుతనం ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానికి ఉదాహరణగా ఏదైనా చూస్తే ఆయన నివాసం ఒకటి చాలు చెప్పుకోవడానికి. ఏ రూల్ లేదు, ఏ రైమ్ లేదు, ఏ రితం లేదు, ఒక చట్టం లేదు ఆయనకు. క్వశ్చన్ చేస్తే నన్నే క్వశ్చన్ చేస్తారా అని ఎదురుదాడి మళ్ళీ మొదలు పెట్టగలరు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇదే. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇక ఏపీ తనదే అనుకున్నారో, మరో 25 ఏళ్లు తనకు ఎదురు లేదనుకున్నారో, ఎవరు చూడరనుకున్నారో కానీ నియంతలా మారిపోయారు. ఇష్టం వచ్చింది చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జిల్లాలో పార్టీ ఆఫీసుల నిర్మాణాల భాగోతాలు బయటపడుతుంటే దిమ్మదిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఎందుకు ఓడిపోయామో అర్థం కాలేదంటూ అమాయకంగా ముఖం పెట్టిన జగన్ నియంత పాలన ఇదే అంటూ కూటమి సర్కార్ సాక్ష్యాధారాలతో సహా నిలదీస్తోంది. శనివారం ఉదయం సూర్యుడు ఉదయించక ముందే తాడేపల్లి రాజకీయం భగ్గుమని మండింది. తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ను అధికారులు కూల్చేశారు. సీతానగరంలో వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనం నిర్మిస్తున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారని అధికారులు దాన్ని కూల్చేశారు. బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ వైసీపీకి కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమమని సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చి కూల్చేశారు. తాడేపల్లిలో మాత్రమే కాదు, వైజాగ్లోనూ ఇదే సీన్. విశాఖ పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఎండాడలో 2 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు వారం లోపులో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. తాడేపల్లి విశాఖలోనే కాదు, కర్నూలుతో పాటు చాలా జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణాలన్నీ అక్రమాలే. ఈ భాగోతం బయటపడుతున్న కొద్దీ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. అధికారం చేతుల్లో ఉంది కదా అని జగన్ చేసిన దారుణాలు, చేసిన అధికార దుర్వినియోగం విని తెలుసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్న పరిస్థితి. పార్టీ ఆఫీస్ కోసం సెలెక్ట్ చేసుకున్న భూములు లీజుకు తీసుకున్న విధానం జగన్ నియంత ధోరణికి అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాడేపల్లితో పాటు జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసం 36 ఏళ్లకు స్థలాలను తీసుకున్నారు. ఏడాదికి కేవలం 1000 రూపాయల రుసుముతో మాత్రమే 36 ఏళ్లకు గాను ఈ స్థలాలను, భూములను లీజుకు తీసుకున్నారు. ఏడాదికి 1000 రూపాయలు అంటే నెలకు అటు ఇటుగా 80 రూపాయలు. వైసీపీ ఆఫీసుల కోసం ఏడాదికి 1000 రూపాయలతో, కేవలం 1000 రూపాయలతో ఎకరాల స్థలాన్ని అడ్డంగా కొట్టేశారు. 36 ఏళ్ల పాటు ఆ భూములు, స్థలాలు తమ ఆధీనంలోనే పెట్టుకోవటానికి అగ్రిమెంట్లు రాసుకున్నారు. తాడేపల్లిలోనూ ఇదే జరిగింది. విశాఖ పార్టీ ఆఫీసుల విషయంలోనూ అదే కనిపించింది. దీన్ని దుర్మార్గం, దారుణం, ప్రజాధనం దుర్వినియోగం అనటం కాకుండా ఇంకేమనాలి? పోనీ నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసులకు మున్సిపల్ పర్మిషన్లు ఉన్నాయా అంటే అవి లేవు. తనదే రాజ్యం, తనదే ఇష్టం అన్నట్లుగా జగన్ వాటిని కనీసం పట్టించుకోలేదు. ఇది కాదా నియంత పాలన అంటే? పార్టీ ఆఫీసుల నిర్మాణం, కూల్చివేతల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఎవడబ్బ సొమ్మని ఇలా చేశావు జగన్ అంటూ సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. జనం సొమ్మును ఇంత దుర్మార్గంగా దుర్వినియోగం ఎవరైనా చేస్తారా? జగన్ తప్ప. ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు. అర్థం కావట్లేదని ఫలితాల తర్వాత అమాయకంగా ముఖం పెట్టి మాట్లాడిన జగన్
ఎందుకు కాదు నువ్వు ఓడిపోయావు, ఈ దుర్మార్గాలకే కదా జనం నిన్ను ఓడించారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తుతున్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం, గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక చేసిన దారుణాలన్నీ చేసేసి జనం సొమ్ము మింగేసి ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలంటే ఎలా జగన్ అంటూ ప్రశ్నలు అదే పనిగా వినిపిస్తున్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం.